ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అది ఆలస్యంగా వచ్చునను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవాతి దేవుడు ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే ఆలస్యంగా వస్తుంది. ఆలస్యంగా వచ్చినా అది తప్పకుండా జరిగిద్దంట. మనం అనుకుంటాం కదా 2025 సంవత్సరాలు ఏం జరగలేదు. దేవుడు ఈ సంవత్సరం నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం 12 రోజులు గడిచిపోతున్నాయి, 12వ రోజు కూడా వచ్చేసింది. నేను నా వాగ్దానం నా జీవితంలో ఇంకా నెరవేరలేదు అనే ఫీలింగ్ నీ మనసులో ఉందా? అనే బాధ నీలో ఉందా? అనే వేదన నీలో ఉందా? అనే దుఃఖం నీలో ఏమైనా ఉందా? ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్న మాట ఏంటి తెలుసా? ఆలస్యంగా వచ్చినా అది నీ జీవితంలో తప్పగా జరుగుతుంది. ఆలస్యంగా వచ్చినా తప్పగా జరిగింది. ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానం చేత పట్టుకొని, అవును దేవా నేను ధైర్యంగా ఉంటున్నాను, నువ్వు ఖచ్చితంగా నెరవేర్చడానికి సమర్థుడు శక్తిమంతుడని నువ్వు కోరుకున్నట్లు అడిగినట్లయితే, నువ్వు దేవుని మీద అదే సంచలమైన విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆలస్యమైన గొప్ప కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.